హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విండోస్ 11ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. విండోస్ 11ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను ఒక వీడియో చేశాను. తెలియకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ పెన్ డ్రైవ్ని పోర్టబుల్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి తెలియకపోతే. నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ని పోర్టబుల్ చేశాను. దీంట్లో విండోస్ 11 అనేది ఉంది. నేను ఈ పెన్ డ్రైవ్ని సిస్టమ్ కనెక్ట్ చేస్తున్నాను. సిస్టమ్ని రీస్టార్ట్ చేసి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. సిస్టమ్ని రీస్టార్ట్ చేశాను. కీబోర్డ్లోని F9, F10, F11, F12 4 కీసెస్ ఒకేసారి కంటిన్యూస్గా ప్రెస్ చేయండి. విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది బయోస్కి. ఇప్పుడు 4 కీసెస్ ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా పెన్ డ్రైవ్ అనేది తీసేసుకుంటుంది. మనం బయోస్లోకి వెళ్ళకుండా, ఆప్షన్స్ ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా, అది లెంగ్తీ ప్రాసెస్. బయోస్కి ఏంటంటే ఒక్కొక్క సిస్టమ్కి ఒక రకంగా ఉంటుంది. మామూలుగా డిలేటు, ఎస్కేపు, F9, F10 ఉంటుంది. అలా కాకుండా F9, F10, F11, F12 4 కీసెస్ ఒకేసారి కంటిన్యూగా ప్రెస్ చేస్తే పెన్ డ్రైవ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, కీబోర్డ్లోని మౌస్ వర్క్ అవుతుంది. దీంట్లో కీబోర్డే వర్క్ అవుతుంది. సో కీబోర్డ్లోని ఇది మన శాండిస్క్ పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసి ఎంటర్. అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్గా బూట్ కీ అనేది ప్రెస్ చేస్తే బయోస్లోకి చూపిస్తుంది. అప్పుడు మనం లెక్సీ మోడ్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఈ 4 కీసెస్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే పెన్ డ్రైవ్ అనేది తీసుకుంటుంది. విండోస్ అనేది లోడ్ అవుతుంది. వెయిట్. విండోస్ లోడ్ అయిన తర్వాత విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీషు, దీని ఏం చేంజ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది. యూఎస్. ఇక్కడ నెక్స్ట్ అని నొక్కాలి. ఇన్స్టాల్ నౌ. సెటప్ అవుతుంది. సెటప్ అనేది అయ్యింది. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. విండోస్ 11 హోము, విండోస్ 11 హోమ్ నెట్వర్క్, విండోస్ 11 టీమ్, విండోస్ 11 ప్రో, విండోస్ 11 ప్రో ఎన్, విండోస్ 11 ఎంటర్ప్రైజెస్, విండోస్ 11 ఎడ్యుకేషన్. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను విండోస్ 11 ప్రో అనేది బాగుంటుంది. సో విండోస్ 11 ప్రో 64 బిట్ దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్. అండ్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేసి ఐ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎంటర్. ఫస్ట్, సెకండ్ 2 ఆప్షన్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షను కస్టమ్స్ క్లిక్. ఇక్కడ పార్టీషన్ 1 అనేది సిస్టమ్ రిజర్వేషను 500 MB తీసుకుంటుంది. పార్టీషన్ 2 అనేది సి డ్రైవ్, పార్టీషన్ 3 అనేది డి డ్రైవ్. నా సిస్టంలో 2 డ్రైవ్స్ ఉన్నాయి. పార్టీషన్ 2, పార్టీషన్ 3 అంటే సి డ్రైవ్, డి డ్రైవ్. ఓకే, ఇది ఆల్రెడీ పార్టీషన్ 1 అనేది 500 MB సిస్టమ్ తీసుకుంటారు, రిజర్వేషన్ తీసుకుంటారు. సో ఎప్పుడైనా సరే పార్టీషన్ 2 అనేది సి డ్రైవ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను డి డ్రైవ్లో డేటా ఉంది. సో దీన్ని ఫార్మాట్ చేయడం లేదు డి డ్రైవ్ని. సో సిస్టమ్ రిజర్వేషన్ 1ని ఫార్మాట్. ఓకే,
partition 2 select format. ఓకే వేర్స్ అర్థమైందా? ఇది సి డ్రైవ్, ఇది డి డ్రైవ్. నేను సి డ్రైవ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి పార్టీషన్ 2 ఫార్మాట్ చేసి అప్పుడు పార్టీషన్ 2 సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కాలి. విండోస్ అనేది లోడ్ అవుతుంది. 10% 11 ఫాస్ట్గానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, విండో సెటప్ అంతా అయిపోయిన తర్వాత విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది 100% కంప్లీట్ అయిన తర్వాత. ఓకే వెయిట్. ఓకే ఫ్రెండ్స్, విండో అనేది ఫుల్ సెటప్ అనేది అయింది. కంట్రీ సెలెక్ట్ ఇండియా. ఎస్. లోడ్ అవుతుంది. ఇంగ్లీష్ ఇండియా. ఎస్. స్కిప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ పేరు అనేది ఇవ్వండి. మీ ఇష్టమైన పేరు. ఆదిత్య శ్రీ. నెక్స్ట్. సెటప్ ఫర్ పర్సనల్ యూజ్. ఓకే ఫ్రెండ్స్, విండో సెటప్ అంతా లోడ్ అయిపోయింది. విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.